మనజమ్మికుంట ఛానల్లో మీ వృత్తి వ్యాపార ప్రకటనలకే స్క్రీన్ పై కనిపించే నంబర్ను సంప్రదించండి. మనజమ్మికుంట మన లోకల్ న్యూస్ కు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిన్న అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ 42% అసెంబ్లీలో ఆమోదపరిచినందుకు మరి ఆ బిల్లును ప్రవేశపెట్టిన పున్నం ప్రభాకర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, పున్నం ప్రభాకర్ అన్న గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ఏదైతే కాంగ్రెస్ సభలో కులాలను బట్టి రిజర్వేషన్లు అమలు పరచాలనే నినాదంతో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకున్నారు. మరి ఇవాళ అసెంబ్లీలో 42% ప్రవేశపెట్టి మరి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి ఈ అసెంబ్లీలో అన్ని పార్టీలు 42% బీసీ బిల్లుకు మద్దతు తెలిపినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ మరి ప్రభాకర్ అన్న గారు నిన్న అన్ని పార్టీల నాయకులతో అసెంబ్లీలో మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో ఏకతాటిపై 42% బిల్లును ఆమోదం చేసుకున్నాం, బీసీ బిల్లును. ఇది కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంలో పార్లమెంట్లో అమలయ్యే విధంగా మన అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ఇప్పటికే తమిళనాడులో 50% బీసీ రిజర్వేషన్ అమలైంది, అది నడుస్తూ ఉన్నది. దాని బేసిక్గానే పార్లమెంట్లో 42% అమలుపరిచే విధంగా పార్టీలకు ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. మరి వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి, పున్నం ప్రభాకర్ అన్న గారికి, కాంగ్రెస్ నాయకులకు, అలాగే ప్రతిపక్షంలో ఉండే ప్రతి నాయకులకు కూడా బీసీ పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ పార్లమెంట్లో కూడా మీరందరూ తప్పకుండా ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా కొట్లాడాలని తెలుపుతూ జై కాంగ్రెస్, జై తెలంగాణ, పున్నం ప్రభాకర్ నాయకత్వం, నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, ప్రణవ్ నాయకత్వం. తాజా వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి.